జై శ్రీరామ్. ముందుగా అందరికీ నమస్కారములు. నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆ శ్రీరాములు వారి పుట్టినరోజుని శ్రీరామనవమి అని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆ రోజు సీతారాముల కళ్యాణం ఎంత రంగరంగ వైభవంగా ప్రతి దేవాలయంలో, ఊరు వాడల్లో, ప్రతి ఇళ్లలో కూడా ఎక్కువ మంది పాల్గొని రంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. దానికి కారణం లోక కళ్యాణార్థం శ్రీరాములు సీతారాముల కళ్యాణం చేస్తారని చెప్పి నానుడి. విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరాములు ఆది పురుషుడు. ఆయన మానవుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని మానవుని ఒక గొప్పతనం. మరి ఎన్నో జంతువులు, క్రిమికీటకాలు, ఎన్నో పక్షులు ఉన్నా కానీ మనం మానవ జాతిని ఉన్నతంగా తీసుకెళ్ళడానికి ఆయన మన గురించి ఎన్నో, అంటే ఒక కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి, ఒక తండ్రి దగ్గర ఎలా మసులుకోవాలి, పెద్దల దగ్గర ఎలా మెలగాలి, అలాగే రక్త బంధువుల దగ్గర ఎలా ఉండాలి, స్నేహితుల దగ్గర ఎలా ఉండాలి, చిరునవ్వుతో ఎలా ఉండాలి అనేది ఆయన మనందరికి కూడా తెలియపరిచారు. శ్రీరాముల వారి పట్టాభిషేకానికి ముందు రోజు దశరథ మహారాజు శ్రీరాముణ్ణి మరి అరణ్యానికి వెళ్ళమని చెప్పగా శ్రీరాముడు ఆయన తండ్రి మాటను గౌరవించి ఆయన మాటకు శిరసావించి అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు చిరునవ్వుతో. మరి అలాంటి వ్యక్తి అంటే ఒక తండ్రి మాట జవదాటకుండా శిరసావిస్తారని చెప్పి శ్రీరాముడికి ఒక నానుడి. ఆయన వెళ్తున్న సందర్భంలో సీతాదేవి, నేను కూడా మీ అమ్మట వస్తాను, మాకు ఈ రాజ్యం కానీ, డబ్బు కానీ, ధనం కానీ, ఈ సౌభాగ్యం కానీ అన్నీ కూడా మీతోనే మాకుంటే తప్ప మీరు లేకుండా నాకు ఏమీ ఉండదని చెప్పి ఆమె సాధ్విగా నిరూపించింది సీతాదేవి. మరి భార్యాభర్తల అనుబంధం కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా మనం తెలుసుకోవాలి. అలాగే ఒక స్నేహితులు అంటే సుగ్రీవుడు కానీ, అలానే హనుమంతుడు కానీ మరి ఆయనకు బాసటగా నిలిచినప్పుడు వాళ్ళ స్నేహ బంధం కూడా మనకి ఎలా ముందుకెళ్తుందో కూడా తెలుస్తూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద ఋషులు కానీ, ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు కూడా శ్రీరాముని వినయ విధేయతలకి ఎంతో ఆశ్చర్యచకితులు అవుతూ ఉంటారు. అలాగే బంధం అంటే శ్రీరాములు వారు అరణ్యానికి వెళ్తున్నప్పుడు లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, నేను కూడా మీతో వస్తాం, మేము ఉండలేం మిమ్మల్ని విడిచి అని ఎంతో బాధగా చెప్పినప్పుడు శ్రీరాముల వారు ఎంత నివారించినా కానీ ఎవరు కూడా ఆపకుండా నేను మీతో పాటే వస్తానన్నప్పుడు సరే లక్ష్మణుడిని శ్రీరాముల వారు తీసుకువెళ్ళి, భరతుని మటుకు మీరు తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకో, ఇక్కడ మన రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఒకళ్ళు ఉండాలి కాబట్టి నువ్వు ఇక్కడ నీ బాధ్యత నిర్వహించని చెప్పి భరతుణ్ణి అక్కడ పెట్టి వెళ్ళాడు. మరి ఆ భరతుల వారు శ్రీరాముని పాదరక్షలను సింహాసనం మీద ఉంచి రోజు ఆ పాదరక్షలకు దండం పెట్టి ఆయన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నారంటే మరి ఆ అన్నదమ్ముల బంధానికి ఎంత విలువ ఉందో కూడా మనందరూ తెలియపరచాలన్న ఉద్దేశంతో ఆయన ఇవన్నీ కూడా చేశారు. అలాగే శ్రీరామ అంటే 3 సార్లు శ్రీరామ అని అనగలిగితే కనుక ఎన్నో వేల సార్లు కూడా అందరూ దేవతల మంత్రాలు అంటే మనం కొంతమంది మంత్రాలు చదవడం వస్తుంది, రాదు, ఎన్ని ఉంటాయి కాబట్టి శ్రీరామ అనే ఒక మాట నిరంతరం కనుక జపిస్తే మనం అందరూ దేవతలను కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి శ్రీరామ అనే మాటలో ఎంతో బలమైన అర్థం ఉంది. మరి శ్రీరామ అంటే ఇటు విష్ణుమూర్తిని అటు శివుని కూడా ఇద్దరిని కూడా మెప్పించగలిగిన శక్తి ఓన్లీ శ్రీరామలోనే ఉంది. కాబట్టి ఈ కలియుగంలో మీరందరూ కూడా నామస్మరణ శ్రీరామ నామస్మరణ చేసినట్టయితే మన జీవితం తెరము చేసుకోవచ్చు. అలానే శ్రీరామనవమి రోజు చలువ పందిరి కింద పానకం, వడపప్పు, చలివిడి ఇవన్నీ కూడా మనకి వెళ్ళే బాటసార్లకు పంచుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే వడపప్పు అంటే మనం వడదెబ్బ తగులుతీ చూసారా, ఆ టైంలో ఈ పెసరపప్పు నానబెట్టింది ఆ పప్పు కనుక మనం తినగలిగితే కనుక వడదెబ్బ నుంచి ఎమ్మనే ఉపశమనం కలుగుతుంది. అంటే
మనం మంచి ఎండలో వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఈ వడపప్పు కనుక తినగలిగితే మనకు ఆ వడదెబ్బ అనేది ఉండదు. ఒకవేళ పొరపాటున వడదెబ్బ ఉన్నా కానీ ఉపశమనం కలుగుతూ ఉంటుంది. అట్లానే చలివిడి. ఈ చలివిడి ఏంటంటే ఎంతో చలవ పదార్థం. అట్లాగే దేహదార్ఢ్యానికి ఈ చలివిడి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మనకి పానకం. ఈ పానకం వచ్చేపాటికి ఎండాకాలం మనందరం ఇప్పుడు ఎనర్జీ డ్రింక్ అని తాగుతూ ఉంటాం. ఆ ఎనర్జీ డ్రింక్తో పోల్చుకుంటే ఇది ఎంతో బలమైన పదార్థం. ఎమ్మన్నే కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. మరి ఆ రోజుల్లోనే మన శ్రీరాములు వారు మనం భవిష్యత్తులో అంటే వాతావరణం మారేటప్పుడు కానీ మన ఆరోగ్యం బాగుపడాలంటే కూడా ఏం చేయాలని కూడా ఆయన దీని ద్వారా కూడా మనందరూ తెలియపరిచారు. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరూ కూడా మన శ్రీరాములు వారు ఏదైతే చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మనందరికి మార్గం చూపించాడో అదే మార్గంలో మన బంధం కానీ, పెద్దలను గౌరవించడం కానీ, తల్లిదండ్రులని శిరసావించడం, వాళ్ళ మాటలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి, జై శ్రీరామ్. సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు మరి ఆ రాముల వారు బాధాతప్త హృదయంతో తన స్నేహితులతో కలిపి మరి అమ్మవారి కోసం ఎంతో వెతకడం జరిగింది. ఎన్నో వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఎంతో ఆటుపోట్లతో ఉన్న ఆ చిరునవ్వుని ఎక్కడ కూడా ఆయన తగ్గకుండా మరి ఆ సీతాదేవిని రక్షించుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, దీనివల్ల మీకేమర్థమవుతుంది? మన భార్యను కూడా ఎంతో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మంది అని చెప్పి కూడా ఆయన ఆ రోజుల్లోనే తెలియపరిచారు.